Welcome to episode 7 of Life with No Hopes. Episode maybe number మర్చిపోయానేమో, ఐఎమ్ నాట్ షూర్. 7 8 గుర్తు రావట్లా. టేక్ ఇట్ ఈజీ. చెప్పాను కదా, సో మంచిగా ఉంటుండే ఫ్యామిలీ లైఫ్ అంతా సాఫీగా జరుగుతుంది. మళ్ళీ అది సేవింగ్స్ గురించి పక్కన పెడితే నాన్న నాకు మంచి లైఫ్ ఇచ్చారు. బయటికి తీసుకెళ్ళడం కానీ, తినిపించడం కానీ, డ్రెస్సులు కొనివ్వడం కానీ, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు అమ్మ కానీ నాన్న కానీ ఏ విషయంలో తక్కువ చేయలేదు. అంటే నేను ఇప్పుడు మిడిల్ క్లాస్ అనుకోండి, అప్పుడు బిలో మిడిల్ క్లాస్ అనమాట. అలాంటి అప్పుడు కూడా ఒక ఫుడ్కి ప్రాబ్లం అయితే వాళ్ళు పస్తులుండి నాకు ఫుడ్ పెట్టారే, కానీ కష్టం అంటే నాకు ఇప్పటిదాకా నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండానే పెంచారు నన్ను. చాలా మంచిగా చూసుకున్నారు అమ్మ కానీ నాన్న కానీ. అది ఏంటది, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దాట్. అంత హాయిగా జరుగుతుంది అనే లైఫ్లో ఒక్క విలన్ ఎంటర్ అయ్యాడు నా లైఫ్లో. ఎంటర్ అవ్వడం అంటే ముందు నుంచి ఉండే, కానీ నాకు తెలియలేదు. అదెవరో కాదు, నా ఓన్ ఫ్యామిలీయే, నా ఓన్ ఫ్యామిలీ మెంబరే, మా బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు. నాతో మిస్బిహేవ్ చేస్తుండే. నాకు ఏజ్ చెప్పలేను, ఐ మీన్ ఆ ఏజ్లో చెప్పకూడదు కదా, అంటే చెప్పకూడదు ఇన్ ద సెన్స్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. ఆ ఏజ్లో ఇప్పుడు జనరేషన్కి అయితే చిన్న వాళ్ళకే తెలుస్తుంది కదా, ఏది రైటో ఏది రాంగో, ఐ మీన్ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అది అంతా తెలుసు కదా. కానీ మా 90 కిడ్స్లో అలాంటివి ఏమీ తెలియకుండే. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది, కొంచెం బోల్డ్గా ఉన్నాను, కానీ ఒకప్పుడు నేను ఇది కాదు. అంటే ప్రతి దానికి భయపడుతుండే, ప్రతి దానికి ఏడుస్తుండే. వాళ్ళు వీళ్ళు అనడం పక్కన పెడితే అమ్మ కానీ నాన్న కానీ కొంచెం కళ్ళెరా చేస్తే ఏడ్చేసేదాన్ని, కొంచెం గట్టిగా ఓ అన్నా కూడా ఏడ్చేసేదాన్ని. అంత సెన్సిటివ్ అనమాట నేను. ఫ్రెండ్స్ ఉండే, కానీ బెస్ట్ ఫ్రెండ్ అని పేరుకి అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎలా అంటే మాకు ఎట్లా తెలుసు, ఐ మీన్ మా ఏజ్లో మాకు ఎట్లా తెలుసు అంటే, ఓకే బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరికీ 1 రూపీ గ్రీటింగ్ కార్డ్స్ న్యూ ఇయర్కి అట్లా ఇస్తే బెస్ట్ ఫ్రెండ్కి 5 రూపీస్ ఇవ్వాలి, చాక్లెట్స్ ఇవ్వాలి, స్పెషల్ చాక్లెట్స్ ఇవ్వాలి, అంతే. మాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అంతే. ఇలా సీక్రెట్స్ అని షేరింగ్స్ అని అలాంటివి ఏమీ తెలియకుండే మా ఏజ్లో అప్పుడు.